ఏమని? అర్జును చంపుదుమతని కోడితిమేని గోవధంబును వనితావధంబు బ్రహ్మవధంబును పరదారగమనంబు బ్రహ్మస్వహరణంబు పరధనాపహరణంబు గురుజన త్యాగంబు శరణాగతారక్షణము అనృతాభిరతియు మద్యపానము అర్ధిమానవ వైముఖ్యమును గృహదాహంబు జలుల నిట్టిగతుల పుచ్చునట్టిగతుల వాటిల్లును. ఆ కిరీటి కోలు తలకు నోటలేక దురము చేసే తగిన తుదికన్న పుణ్యాత్మ కలిత గతుల మేలు కలుగుమాకు అన్నారు. అది వాళ్ళు చేసినటువంటి శపథం. మేము అర్జునుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు మా శక్తి కొలది యుద్ధం చేస్తాం, అర్జునుడిని హతమార్చేస్తాం. మేము ఏ కారణం చేత కూడా యుద్ధంలో వెనక్కి తిరగం, అంత గొప్ప యుద్ధం చేస్తాం. ఒకవేళ మేము కానీ అలా అర్జునుడి దగ్గర వెన్ను చూపించి పారిపోతే మేము అర్జును చంపుదుమతని కోడితిమేమి, అర్జునుడికి ఓడిపోతే అంటే వెన్నిచ్చి మేము వెనక్కి తిరిగి వచ్చేస్తే గోవధ చేసిన వాళ్ళం, వనితల్ని సంహరించిన వాళ్ళం, బ్రహ్మహత్య చేసినటువంటి వాళ్ళం, పరస్త్రీ సంగమాన్ని పొందినటువంటి వాళ్ళం, బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అపహరించినటువంటి వాళ్ళం, పరుల యొక్క ధనాన్ని అపహరించినటువంటి వాళ్ళం, పెద్దలైనటువంటి వారిని అందరినీ విడిచిపెట్టేసినటువంటి పాపం, శరణాగతులైనటువంటి వారిని రక్షించకుండా ఉపేక్షించినటువంటి పాపం, అబద్ధమాడడం యందు అనురక్తి కలిగినటువంటి వారమైనటువంటి పాపం, మద్యపానం చేయడం వల్ల కలిగినటువంటి పాపం, మా దగ్గరికి వచ్చి అర్థించి నిలబడినటువంటి వారిని తిరస్కరించినటువంటి పాపం, ఇళ్ళు తగలబెట్టినటువంటి పాపం. ఇటువంటి పాపములు చేసిన వారికి ఎటువంటి ఫలితములు వస్తాయో అటువంటి ఫలితములు మమ్ము చుట్టుకొనుగాక అంటే ఎట్టి కారణము చేత కూడా మేము అర్జునుడి దగ్గర వెన్నిచ్చి పారిపోం, మేము అతనితో యుద్ధం చేసి తీరుతాం. ఆ కిరీటి కోలుతలకు నోటలేక దురము చేసి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్జునుడికి భయపడకుండా యుద్ధంలో ఎంత పరాక్రమాన్ని ప్రకటించాలో అంత పరాక్రమాన్ని ప్రకటించి తగిన తుదికన్న పుణ్యాత్మ కలిత గతుల మేలు కలుగు మాకు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మేము అర్జునుడి చేతిలో మరణిస్తే, యుద్ధం అన్నాక జయాపజయములు విధి నిర్ణీతములు, మేము వెన్నిచ్చి పారిపోవడం అన్నమాట ఉండదు. కానీ ఏ కారణం చేతనైనా మేము మరణిస్తే పుణ్యగతులు పొందుతాం, వీరస్వర్గాన్ని పొందుతాం అని వాళ్ళు ప్రతిజ్ఞలు చేసి అర్జునుడితో యుద్ధం చేస్తాం, అర్జునుడిని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్ళిపోతాం కాబట్టి ద్రోణాచార్యుల వారు ధర్మరాజు గారిని పట్టుకోవడానికి అవకాశం వస్తుంది అని చెప్పి దుర్యోధనుడికి చెప్పారు. దుర్యోధనుడు చాలా సంతోషించాడు. ధర్మరాజు గారు గరుడ వ్యూహాన్ని పన్నాడు. పాండవులు అర్ధమండలాకార వ్యూహాన్ని పన్నారు. పన్నిన తరువాత యుద్ధం ప్రారంభమవుతున్నటువంటి సమయంలో ధర్మరాజుకి రక్షణగా అర్జునుడు బయలుదేరి వస్తున్నటువంటి సమయంలో సుశర్మ వచ్చి ఆ అర్జునుణ్ణి బాగా రెచ్చగొట్టి యుద్ధానికి రమ్మని ఆహ్వానించాడు. ఆహ్వానిస్తే అర్జునుడు ఆగి ఈ సుశర్మ పిలుస్తున్నటువంటి పిలుపు విని ధర్మరాజు గారి వంక చూసి, చూశావా సుశర్మ, అతని యొక్క సోదరుడు నన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు, అలా యుద్ధానికి పిలుస్తుంటే వాళ్ళని ఉపేక్షించి వదిలిపెట్టేసి ద్రోణుడితో యుద్ధం జరుగుతుంది కాబట్టి నిన్ను రక్షించుకోవాలని నేను నీ వెంట వచ్చేయడం ధర్మబద్ధం కాదు. యుద్ధానికి రా అని పిలిచినప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి నేను పరాక్రమంతో వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి సుశర్మాదుల యొక్క పీచమణిచి వస్తాను, నన్ను ఆశీర్వదించి పంపించు, నీకు ఏ లోపం రాదు, నీకు ఏ కష్టం రాదు, నీకు అలా కష్టం రాకుండా నేను తగినటువంటి వ్యవస్థ చేసి పెడతాను. ఎందుకని అంటే ద్రోణాచార్యుల వారు చేసినటువంటి ప్రతిజ్ఞ గురించి నాకు తెలుసు కనుక అంటూ ఒక మాట అన్నాడు. ధర్మరాజు గారితో మాట్లాడుతూ, పిలిచిన పోబకొండుటిది బీదతనంబగు కాన నేర్పుగా తలపదు లోకము ఏం అరివధంబొనరింపగ ఎట్లు పోయేదన్ జలము బలంబు ధైర్యమును శౌర్యమునన్ కలవాడు వీడు నేడలగుడు కుంభసంభవుని నాగు భవత్ పరిరక్షణార్థియై. అన్నయ్య, నేను ఈ సుశర్మ
వాళ్ళ సోదరుల సైన్యంతో యుద్ధం చేయడానికి వెడుతున్నాను కదా, నిన్ను రక్షించుకునేటటువంటి వాడు ఒకడు ఉండాలి యుద్ధంలో. కాబట్టి ఇదిగో పాంచాల దేశానికి చెందినటువంటి గొప్ప వీరుడు, ఈయన సామాన్యుడు కాడు, మహాపరాక్రమోపేతుడు, గొప్ప ధైర్యము కలిగినటువంటి వాడు, సాహసం కలిగినటువంటి వాడు, శౌర్యం కలిగినటువంటి వాడు, ఇన్ని గుణములు కలిగినటువంటి ఈ సత్యజిత్తుని నీకు రక్షకుడుగా ఉంచుతున్నారు. ఈయన ఉండగా ద్రోణుడు నిన్ను పట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి అన్నయ్య, ఈ సత్యజిత్తు నిన్ను కాపాడుతూ ఉంటాడు, పిలిస్తే యుద్ధానికి వెళ్లకుండా ఉండకూడదు. కాబట్టి నేను సుశర్మతో యుద్ధానికి వెడతాను, ఆ త్రిగర్తులతో యుద్ధం చేస్తాను అని చెప్పి, ఇతడు ఉన్నయంతసేపును మతినేమియు వెరవవలదు మార్తుర చేతన్ హతుడయ్యనేని నిలుచట చతురతగా అనికి తొలగి చనవలయు నృపా. అన్నయ్య, ఒకటి గుర్తుపెట్టుకో, ఇతడు ఉన్నయంతసేపును, ఈ సత్యజిత్ ఎంతసేపు బతికుండి నిన్ను కాపాడుకుంటూ ఉంటాడో, మతినేమియు వెరవవలదు మార్తుర చేతన్, ఇతను ఎంతసేపు అయితే బతికుండి నిన్ను కాపాడుకుంటూ ఉంటాడో అంతసేపు నువ్వు శత్రువుల వలన భయపడవలసినటువంటి అవసరం లేనే లేదు. హతుడయ్యనేని, ఒకవేళ ద్రోణాచార్యుల వారి చేతిలోనో శత్రు సైన్యం చేతిలోనో ఈ సత్యజిత్ చనిపోతే, నిలుచుట చతురదగాదనికి తొలగి చనవలయు నృపా, ఈ సత్యజిత్ చనిపోయిన ఉత్తరక్షణం ఇంకా నువ్వు యుద్ధభూమిలో ఉండడం మంచిది కాదు. అది చతురత అని అనిపించుకోదు, అది ఉపాయంతో కూడుకున్న బుద్ధి కాదు, అది నేర్పరితనం కాదు. కాబట్టి సత్యజిత్ మరణిస్తే వెంటనే నువ్వు యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపో అని అర్జునుడు ధర్మరాజుకి చెప్పి, నేను సంసప్తకులతో యుద్ధానికి వెడుతున్నానని అన్నగారికి నమస్కారం చేసి అన్నగారి ఆశీర్వచనాన్ని పుచ్చుకొని అర్జునుడు యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ద్రోణుడు సర్వసైన్యాధిపతి అయినటువంటి ఆ దృష్టద్యుమ్నుడితో యుద్ధం ప్రారంభం చేశాడు. అప్పుడు ధర్మరాజు గారు దృష్టద్యుమ్నుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు. నేడి బ్రాహ్మణు చేతన్ బోడిమిసిడి ఏను చిక్కి పోవకయుండన్ వేడిమి మెరయు శరంబుల వాడిమి సొంపెల్ల చూప వలయించుమి. ఒక రకంగా పాపం ధర్మరాజు గారిని చూస్తే చాలా జాలే వేస్తుంది ఆయన పరిస్థితి. దృష్టద్యుమ్నుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, దృష్టద్యుమ్న, నువ్వు సర్వసైన్యాధిపతి ఉసుమా, అదిగో అర్జునుడేమో ఆ సంసప్తకులతో యుద్ధానికి వెళ్ళిపోయాడు త్రిగర్తులతోటి, నువ్వు నన్ను రక్షించాలి. ఇవాళ నువ్వు వేడి బాణాలు ప్రయోగించి పౌరుషం చూపించి ఆ ద్రోణాచార్యుల వారిని జాగ్రత్తగా నిగ్రహించకపోతే తన ప్రతిజ్ఞ నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ద్రోణుడు సామాన్యుడు కాడు, కాబట్టి చాలా జాగ్రత్త స్మా, నన్ను కాపాడుకుంటుండు స్మా అని చెప్పాడు. నీకేం భయం లేదు ధర్మజ, నేనున్నాను కదా, ద్రోణుడిని నేను నిగ్రహిస్తాను, నువ్వు బెంగపెట్టుకోకు, రా యుద్ధానికి అని దృష్టద్యుమ్నుడు చెప్తే ధర్మరాజు గారు బయలుదేరారు. ద్రోణాచార్యుల వారు యుద్ధానికి బయలుదేరి రాగానే దృష్టద్యుమ్నుడు కనబడ్డాడు. తనని వధించడం కోసమే దైవదత్తంగా పుట్టినవాడు కదా దృష్టద్యుమ్నుడు. అందుకని దృష్టద్యుమ్నుడు కనపడితే అదొక అపశకునం కింద భావిస్తాడు ద్రోణుడు. అందుకని ఆయన ఆ దృష్టద్యుమ్నుడి వంక చూడడం ఇష్టం లేక పక్కకి ముఖం తిప్పుకొని పాంచాల సైన్యంతో యుద్ధం చేస్తూ వాళ్ళందరినీ కూడా చీల్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. అవతల అర్జునుడు దేవదత్తం అనేటటువంటి శంఖాన్ని పూరించి ఆ త్రిగర్తులతో యుద్ధానికి వెడుతున్నాడు. అసలు ఆ అర్జునుడు పూరించినటువంటి దేవదత్తం అనబడేటటువంటి శంఖము యొక్క ధ్వని వినపడేసరికే వాళ్ళందరూ చైతన్యం పోయి నిశ్చేష్టులైపోయి బొమ్మలు ఎలా నిలబడతాయో అలా నిలబడిపోయారు. ఆ శంఖధ్వని అంత గొప్పగా ఉంది. చాలా దూరం నుంచే బాణప్రయోగం చేసి అర్జునుడు 15,000 మంది రథికుల్ని కూల్చేశాడు. ఆ తర్వాత భయంకరమైనటువంటి యుద్ధం ఆ త్రిగర్తులతో ప్రారంభమైంది. సైన్యం చెల్లాచెదరైపోతుంటే ఆ సుశర్మ పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. ఈ అర్జునుడు మనకి తెలియదా, ఎప్పటి నుంచో తెలుసు. ఈ తెలుసున్నటువంటి అర్జునుడి గురించి మీరు బెంగ పెట్టుకోవలసిన అవసరం ఏమిటి? మనం ఎటువంటి ప్రతిజ్ఞలు చేసి యుద్ధభూమికి వచ్చాము, కాబట్టి మీరు యుద్ధభూమి నుండి తొలగకండి, మీ శౌర్యాల్ని పరాక్రమాల్ని ప్రదర్శించి అర్జునుడితో యుద్ధం చెయ్యండి అని చెప్తే భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. యువతలేమో కొన్ని వేల మంది, అవతలేమో అర్జునుడు ఒక్కడు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు
అర్జునుడు ఏం చేశాడంటే దేవదత్త శంఖాన్ని పూరించి విశ్వకర్మ ఇచ్చినటువంటి మహాస్త్రాన్ని ఒకదాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ అస్త్ర ప్రభావం చేత అర్జునుడికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నటువంటి సైనికులలో ప్రతివాడికి కూడా తన పక్కనున్న సైనికుడు అర్జునుడిలో కనపడ్డాడు. కనపడడంలో వాళ్ళల్లో వాళ్లే యుద్ధం చేసుకుని అర్జునుడిని చంపుతున్నాం అనుకుని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకుని చాలామంది నిహతులైపోయారు. అంతమంది మరణించిన తరువాత చాలామంది సైనికులు పోయారు కాబట్టి శత్రువుల్ని సంహరించడంలో సఫలమైపోయింది కాబట్టి ఆ మహాస్త్రం శాంతించింది. ఎప్పుడైతే ఇంతమంది మరణించారో త్రిగత్తులు తట్టుకోలేకపోయారు. తేనెటీగలు ఒక వ్యక్తి వెంటపడి కుట్టడం అనేటటువంటిది చాలా భయంకరంగా ఉంటుంది. తెలిసి కానీ తెలియక కానీ తేనెపట్టుంది అన్న విషయం గమనించకుండా ఎవరైనా కదిపారనుకోండి, ఆ కొమ్మ మీద తేనెపట్టు పట్టింది బాగా లోపలకుంది అన్న విషయం ఒక్కొక్కసారి తెలిసే అవకాశం ఉండదు. అందులో వేసవికాలం యొక్క చివరి భాగానికి వచ్చేటప్పటికి బొగడ చెట్లు ఎక్కడుంటాయో అక్కడ గొప్ప సువాసన. ఎందుకంటే ఆ బొగడ పువ్వు చూడడానికి చిన్నది ఉంటుంది కానీ దాంట్లో మంచి మకరందం ఉంటుంది. అసలు ఆ బొగడ చెట్టు కింద నిలబడితే చాలు తేనె వాసన వస్తుంది. అంత తేనె ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఆ గ్రీష్మ ఋతువు చివరకు వస్తుంది అనేటప్పటికీ ఆ విరగ పూసేస్తాయి బొగడ చెట్లు. చిన్న చిన్న పువ్వులు అందులో ఉన్న మకరందం అంతా లాగి ఆ బొగడ చెట్టు చాలా గుబురుగా ఉంటుంది. దాని మీద కాకి అవి కూడా వాలం ఎక్కువ. ఆ గుబురు లోపలికి తేనె పట్టు పెట్టేస్తాయి, అస్సలు కనపడదు. అది గ్రీష్మ ఋతువు కాబట్టి సర్వసాధారణంగా బాటసారులు ఏం చేస్తారంటే చల్లగా ఉంటుందని వెళ్ళి ఆ బొగడ చెట్టు కింద చేరుతారు. చేరినవాడు నీడలో నిలబడితే పర్వాలేదు, మధ్యలో అనవసరంగా ఏ కొమ్మో కిందకి వంచడమో అక్కర్లేని పనులు చేసే అలవాట్లు కొంతమందికి ఉంటాయి. ఏ పుల్ల విరవడానికో లేకపోతే ఓ కొమ్మ విరవడానికో ఆకు విరవడానికో పువ్వులు కోద్దామనో ఏదో ప్రయత్నం చేశాడనుకోండి, ఆ లోపలికి తేనె పట్టు ఉందని తెలియలేదనుకోండి, ఆ కొమ్మ వదిలేస్తే ఇది వెళ్ళి ఆ పైనున్న కొమ్మకి తగిలితే ఒక్కసారి తేనెటీగలు పైకి లేచాయనుకోండి, ఇక వీడు ఎక్కడికి పరిగెత్తలేడు, ఏ నీళ్లలోనూ దూకి దాక్కోవాలంతే. అలా వెంటపడి కుట్టేస్తాయి, ముందు నుంచి వెనక నుంచి పక్కల నుంచి అన్ని వైపుల నుంచి పట్టి కుట్టేస్తాయి. స్పృహే తప్పిపోతుంది, అంత దారుణంగా పట్టేస్తాయి ఆ తేనెటీగలు. అట్లా తేనెటీగలు పట్టేస్తే ఎలా పట్టుకుంటాయో అలా ఈ త్రిగత్తుల యొక్క సైన్యం అంతా కూడా ఒకేసారి వచ్చి కృష్ణార్జునుల యొక్క రథం మీద పడిపోయింది. పడిపోతే కృష్ణుడంతటి వాడు కూడా ఈ సంసప్తకుల యొక్క సైన్యం అంతా వచ్చి పడిపోతే ఆ సైన్యం మధ్యలోకి ఉండిపోయి ఇంతమంది వచ్చి మీద పడిపోయారు ఏమిటని ఆలోచిస్తుంటే వాళ్ళందరూ కృష్ణార్జునులు దొరికారు, చంపండి, ఖండించండి, నరకండి అని అరుస్తున్నారు. ఆ జనం మధ్యలో లోపలకు ఉండిపోయినటువంటి కృష్ణుడు, ఓ ఇంద్రపుత్ర ధనంజయ ఎక్కడున్నావు, నీ కంఠం వినపడదే, ఒకసారి పలుకు పలుకు అని అరుస్తున్నాడు. అరుస్తుంటే వెంటనే అర్జునుడు ఏం చేశాడంటే వాయువ్యాస్త్ర ప్రయోగం చేశాడు. పెద్ద పెనుగాలి బయలుదేరింది. ఆ పెనుగాలికి ఇంతమంది వచ్చి మీద పడి ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎండుటాకులు ఎలా ఎగిరిపోతాయో అలా ఎగిరిపోయారు. మహాప్రళయ సమయమునందు రౌద్రస్వరూపాన్ని పొంది శివుడు లోకాలన్నింటినీ ఎలా లయం చేస్తాడో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో కఠోరమైనటువంటి బాణాలు ప్రయోగించి ఆ అర్జునుడు ఆ సంసప్తకులందరినీ కూడా సంహారం చేస్తున్నాడు. అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఆ జరుగుతున్నటువంటి సమయంలో యువతల ఈ ధర్మరాజు గారికి ద్రోణాచార్యుల వారికి యుద్ధం కూడా జరుగుతోంది. ఈ భీకరమైనటువంటి యుద్ధం అటుపక్షంలోనూ జరుగుతోంది, ఇటుపక్షంలోనూ జరుగుతోంది. అక్కడ కృష్ణార్జునులేమో సంసప్తకులతో పోరాడుతున్నారు, ఇక్కడ దృష్టజుమ్నుడు ఈ ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ద్రోణాచార్యుల వారితో పోరాడుతున్నారు. ద్రోణాచార్యుల వారు సమీపానికి వచ్చేసాడు ధర్మరాజు దగ్గరికి. వచ్చేసి ధర్మరాజు గారికి రక్షణగా ఉన్నటువంటి సత్యజిత్తుతోటి వృకుడు అనబడేటటువంటి ఒక మహావీరుడితోటి యుద్ధం మొదలుపెట్టాడు. ఆయన యొక్క శక్తి సామర్థ్యములు అనితర సాధ్యములు, అందుకే ఆ వృకుణ్ణి పడగొట్టేశాడు. తదనంతరం సత్యజిత్ తన శక్తి కొలది ద్రోణాచార్యుల వారితో యుద్ధం చేశాడు, కానీ ఆ సత్యజిత్తుని కూడా పడగొట్టేశాడు. ఎప్పుడైతే సత్యజిత్తు పడిపోయాడో ధర్మరాజు గారు చూశాడు.
సత్యజిత్తు పడిపోయాడు, ద్రోణుడు చాలా దగ్గరగా ఉన్నాడు, నన్ను పట్టుకుని బంధిస్తాడేమోనని ఆయన యుద్ధరంగం నుంచి పారిపోవడం మొదలుపెట్టాడు. పారిపోతున్న వాడిని పట్టకూడదు కాబట్టి ధర్మరాజు గారు వదిలిపెట్టేశాడు. పారిపోయినటువంటి ధర్మరాజుని ఎదురు తిరుగుతాడేమోనని చెప్పి ద్రోణుడు అనుగమించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోగా ఆ ఇతర వీరులందరూ కూడా ద్రోణాచార్యుల వారిని నిగ్రహించేటటువంటి ప్రయత్నం చేశారు. చేస్తే వసుదానుడు అనబడేటటువంటి వీరుణ్ణి ఆ ద్రోణుడు నేల మీద పడిపోయేటట్టుగా కూల్చేసి క్షేముడనేటటువంటి వీరుణ్ణి సంహరించి యుధామన్యుణ్ణి, ఉత్తమౌజుణ్ణి, శిఖండిని, సాత్యకిని బాణాలతో తీవ్రంగా బాధించి మళ్ళీ తిరిగి యుద్ధానికి వచ్చినటువంటి ధర్మరాజు గారిని పట్టుకోవడానికి తిరిగి ప్రయత్నం చేసినటువంటి ద్రోణుణ్ణి చూశాడు ధర్మరాజు. చూసి ఇంతమందిని కొట్టి మళ్ళీ నా జోలికి వచ్చాడు, పట్టుకుంటాడేమో అని మళ్ళీ యుద్ధభూమిని విడిచిపెట్టి మళ్ళీ పారిపోయాడు. పారిపోతే అంటే అప్పటికి రెండో మాట తప్పించుకున్నాడు. తప్పించుకుంటే ద్రోణాచార్యుల వారిని ఆపడానికి ప్రయత్నం చేస్తూ దృఢసేనుడు అనేటటువంటి వీరుడు ద్రోణుడితో యుద్ధానికి వెడితే ఆయన్ని పడగొట్టేశాడు ద్రోణుడు. ఆయన్ని సంహరించి ఆ ద్రోణాచార్యుల వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నటువంటి వార్ధక్షేమి, చిత్రసేనుడు, సేనాబిందుడు, సువర్చసుడు, దృష్టజ్యుమ్నుడు, చేతికానుడు, శిఖండి, సాత్యకి, సుమిత్రుడు ఇంతమంది కలిసి బాణాలు వేసి ద్రోణాచార్యుల వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక్కొక్కడితో ఒక్కొక్క ద్రోణుడు యుద్ధం చేస్తున్నాడా అన్నంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ ద్రోణాచార్యుల వారు సుమిత్రుణ్ణి చంపేసేటప్పటికీ మిగిలిన వాళ్ళందరూ కూడా దిక్కులు పట్టి పారిపోతున్నారు. భీముడు ఒక్కడు అక్కడ కష్టపడి యుద్ధం చేస్తున్నాడు, పక్కన ఎవరూ లేరు. ఆ పాండవ సైన్యం అంతా చెల్లాచెదరైపోయింది. అటువంటి సమయంలో దుర్యోధనుడు కర్ణుణ్ణి చూసి భీష్ముడు పడుతున్నటువంటి ఇబ్బందిని గమనించి కర్ణుణ్ణి పిలిచి అన్నాడు, పవనతనూజు కంటే నిజపార్శ్వములం తనవారు లేక కౌరవులు మహోగ్రభంగి నడరన్ కడు దైన్యము పొందియున్నవాడు అవిరళ దివ్యమార్గణ దురాసదు ద్రోణుని చూచి వీడు రాజ్య విభవ కాంక్ష ఎల్ల తెగటారగా పరుడునట్లు సుడుమి. కర్ణ, చూశావా ఆ భీమసేనుడి యొక్క పాట్లు ఎలా ఉన్నాయో? ద్రోణుడి యొక్క ధాటికి తట్టుకోలేక, ద్రోణుడు ప్రయోగిస్తున్నటువంటి దివ్యాస్త్రముల యొక్క తాకిడిని తట్టుకోలేక పాండవ సైన్యమంతా కాకావికలై చెల్లాచెదరై తొలగిపోతే ఒక్క భీముడు మాత్రమే పడరాని పాట్లు పడుతూ పక్కన ఎవరూ లేకపోయినా దైన్యంతో యుద్ధం చేస్తున్నాడు. రాజ్యం మీద కోరిక వదిలిపెట్టేశాడు. ఎందుచేంటారంటే యువతల పక్కన ద్రోణాచార్యుల వారు ఉండి ఇలా యుద్ధం చేస్తుంటే ఇంకా మనకి గెలుపు ఎక్కడది, మనకి రాజ్యం ఎక్కడది అనేటటువంటి నిరాశ నిస్పృహలు నాకు భీముడిలో కనపడుతున్నాయి అన్నాడు. అంటే కర్ణుడు అన్నాడు భీముడితోటి, భీముడు నట్టివాడే హరిభీషణ విక్రముడు అస్మదీయ సంగ్రామ జయంబు ప్రాణములు గల్గగ సైచుని పాండవేయులుద్ధామ బలాఢ్యులు ఆహవము దక్కుదురే అదిగాక వారు నీచే మును పడ్డ పాట్లు తమ చిత్తములన్ మరవంగ నేర్తురే. దుర్యోధన, నేను ఒక మాట చెప్తాను విను. భీముడు పడరాని పాట్లు పడుతున్నాడు, రాజ్యం మీద కాంక్ష విడిచిపెట్టాడని నువ్వు అంటున్నావు. కానీ భీముడు అలాంటి వాడా? అట్లా అనుకుంటాడా? అటువంటి దైన్యాన్ని పొందుతాడా? యుద్ధం అంటే ప్రాణం, యుద్ధం అంటే వినోదం, యుద్ధం అంటే క్రీడ, యుద్ధం అంటే ఆయన విజృంభణ. అటువంటి భీముడు ఒక్కనాటికి తను బ్రతికుండగా శత్రువులు గెలవడం అన్న మాట కూడా ఆలోచించడు. కాబట్టి ఒక్క భీముడేమిటి, పాండవులందరంతే. పాండవులందరూ కూడా అపారమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు యుద్ధభూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతారా? వాళ్ళేం వెళ్ళరు. వాళ్ళు పైగా పూర్వం నువ్వు పెట్టినటువంటి కష్టాలన్నీ మనసులో పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఎట్లాగైనా తెగించి నీతో యుద్ధం చేసి నీకు రాజ్యం దక్కకుండా చెయ్యాలనేటటువంటి ప్రతీకార బుద్ధితో పోరాట పటిమను ప్రదర్శిస్తారు తప్ప యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోవడం అనేటటువంటి మాట ఉండనే ఉండదు. భీముడు దైన్యం పొందడం అనేటటువంటి మాట అంతకన్నా ఉండదు. దుర్యోధన, వినుము.
తదీయ యోధులును వీరగుణాఢ్యులు భీము మున్నగాగొని గురుదాక కుండుదురే కూడుదమీతడు నవ్వకుండగా మనమును ఈతనిన్బల సమగ్రులమై అటుకాక ఓడిరంచునికి ప్రమాదము ఏను మొగమోడక చెప్పితి కౌరవీశ్వర. నేను ఒక్క మాట చెప్తాను విను. పాండవ పక్షంలో పాండవులు మాత్రమే యోధులు కాదు, పాండవ పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా మహాయోధులే, గొప్ప గుణములు కలిగినటువంటి వారే, గొప్ప గొప్ప వీరులే. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మళ్ళీ వస్తారు, భీముణ్ణి ముందుంచుకుంటారు. నకులుడు, సహదేవుడు, ధర్మరాజు, దృష్టజుమ్నుడు, సాత్యకి వీళ్ళందరూ కలిసి ద్రోణుడితో మళ్ళీ పోరాటం చేస్తారు. వాళ్ళందరూ చిచ్చర పిడుగులు, వాళ్ళందరూ కలిసి ద్రోణుడి మీదకి వస్తే అంత తేలిక విషయం ఏం కాదు. కాబట్టి మనం ద్రోణుణ్ణి రక్షించుకుంటూ ఉండాలి. నేను మొగమాటం లేకుండా ఈ మాటలు అన్నాను. మనం వెంటనే వెళ్ళి ద్రోణుణ్ణి రక్షించుకునే ప్రయత్నం చెయ్యాలి, కానీ ఏదో విజయం వచ్చేస్తున్నంత సంతోషం పడిపోకూడదన్నాడు. కర్ణుడు ఏది ఊహించాడో అది నిజమైంది. చంద్రపతాకం ప్రకాశిస్తుండగా ధర్మరాజు, అలాగే సింహధ్వజం వెలిగిపోతుండగా భీముడు, శరభ పతాకం కలిగినటువంటి నకులుడు, గజధ్వజం కలిగినటువంటి సహదేవుడు, ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి మొదలైనటువంటి వారందరూ కలిసి కుమ్మడిగా వచ్చి ద్రోణాచార్యుల వారి మీద యుద్ధానికి కలిగబడ్డారు. అప్పుడు భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. దుర్యోధనుడు చూసి మనసులో అమర్షాన్ని పొంది పెద్ద ఏనుగుల గుంపును ఒకదాన్ని భీముడి మీదకి వదిలిపెట్టాడు. భీముడు కళ్ళలోంచి నిప్పులు రాలుతున్నాయా అన్నట్టుగా తన చేతిలో ఉగ్రమైనటువంటి గదాదండాన్ని పట్టుకుని తిప్పుతూ బాణములను ప్రయోగిస్తూ ఏనుగుల కుంభస్థలాలన్నింటినీ కూడా చీల్చేస్తూ దుర్యోధనుడి మీద బాణప్రయోగం చేసి దుర్యోధనుడిని బాధపెట్టాడు. వెంటనే దుర్యోధనుడు వంగరాజుని పురిగొల్పితే ఆ వంగరాజు ఏనుగులతో కూడి ఆ భీముడి మీదకి వచ్చి భీముణ్ణి నిగ్రహించేటటువంటి ప్రయత్నం చేశాడు. వెంటనే భీముడు క్రోధంతో చాలా విశేషమైనటువంటి ఉద్విగ్నతని, ఆ రోషాన్ని పొందినటువంటి వాడై ఆ వంగ నృపతి యొక్క ఏనుగుని కూల్చేసి ఆయన యొక్క తల తెగిపోయేటట్టుగా చేసి యుద్ధంలో ఆ వంగ రాజుని గెలిచాడు. ఈలోగా దుర్యోధనుడు కనుసన్న చేసినటువంటి కారణం చేత భగదత్తుడు, నరకాసురుడి యొక్క కుమారుడు, ఆయన ఈ సుప్రతీకము అనబడేటటువంటి ఒక భయంకరమైనటువంటి ఏనుగునెక్కి యుద్ధానికి వచ్చాడు. వచ్చి ఆ ఏనుగు ఎంత గొప్పది అంటే, దానవజయం ఇంద్రునకెద్దాని వలన కలిగే మున్ను దానోగ్రమున ఏనుగు భగదత్తుడు పవమాన తనయు దశకు కొలిపే మదమెలరారన్. ఆ భగదత్తుడు ఎక్కేటటువంటి ఏనుక్కి సుప్రతీకము అని పేరు. ఇంద్రుడంతటి వాడు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు గెలుపు కావాలి అంటే ఆ భగదత్తుణ్ణి అడిగి ఆ సుప్రతీకమన్న ఏనుగుని తీసుకెడితే మదజల ధారలు కారుతుండగా ఆ ఏనుగు చేసినటువంటి యుద్ధము వలన ఇంద్రుడంతటి వాడు గెలుపు పొందాడు. అంత భయంకరమైనటువంటి యుద్ధం చేస్తుంది ఆ సుప్రతీకం అనేటటువంటి ఏనుగు. దాన్ని భీముడి మీదకి తోలేరు. తోలితే ఆ భయంకరమైనటువంటి ఏనుగు భీముడి మీదకి వచ్చేస్తుంటే పాండవ సైన్యం అంతా చూసి భీముడు చనిపోయాడు అని చెప్పి పెద్ద పెద్ద అరుపులు అరిచారు. ఆ వచ్చేస్తున్నటువంటి ఏనుగు ధాటికి భీముడు తట్టుకోవడం ఎలా అని. అప్పుడు ధర్మరాజు కోపంతో మిగిలిన వారిని అందరితో కలిసి ఆ బాణములను ప్రయోగించి ఆ ఏనుగుని భగదత్తుణ్ణి కొంతవరకు నిలిపేటటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఏనుగుని భగదత్తుడు పురికొల్పినటువంటి కారణం చేత అది వచ్చి పాండవ సైన్యం మీద పడిపోతే గుర్రాలు, రథాలు, సైనికుల యొక్క గుంపులు అన్నీ దాని కాళ్ళ కింద పడిపోయి అది తొండంతో అందరినీ విసిరేస్తూ భయంకరమైన యుద్ధం చేసి ఆశ్చర్యకరంగా ఎందరినో మట్టు పెట్టేస్తోంది. అటువంటి సమయంలో దశార్ణాధీశుడు ఆ ఏనుగుతో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తే ఆ భగదత్తుడు ఆ పాపం దశార్ణాధీశుణ్ణి తోమరములు ప్రయోగించి సంహరించాడు.
ఆ అడ్డం వచ్చినటువంటి సాత్యకిని రథంతో కలిపి ఈ సుప్రతీకమనేటటువంటి ఏనుగు గిరగిరా తిప్పి పైకి విసిరేసింది. విసిరేస్తే ప్రమాదమునకు గురి కావలసినటువంటి సాత్యకి ఒడుపుగా రథంలోంచి కిందకి దూకేసి భూమి మీద నిలబడ్డాడు. ఈలోగా సారథి మళ్ళీ రథాన్ని తీసుకొస్తే ఆ రథం ఎక్కి సాత్యకి యుద్ధానికి వెళ్ళాడు. ఈ సుప్రతీకమనేటటువంటి ఏనుగు చేస్తున్నటువంటి పరమ భయంకరమైనటువంటి యుద్ధం నుంచి ఎలా తప్పించుకోవాలి అని ప్రయత్నం చేస్తుండగా పాండవ పక్షం నుంచి సుపర్వుడు అనేటటువంటి రాజు ఆ ఏనుగుని నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తే అది ఈ సుపర్వుణ్ణి కూడా చంపేసింది. ఇంత గొప్ప యుద్ధం జరుగుతుంటే భీమసేనాదుల యొక్క సైన్యం అంతా కూడా ఏనుగు బారిన పడలేక, దానితో యుద్ధం చేయలేక, దాన్ని నియంత్రించలేక యుద్ధరంగాన్ని విడిచిపెట్టి అందరూ అన్ని వైపులకి పారిపోతున్నారు. ఒక పక్క భగదత్తుడేమో పాండవ సైన్యాన్ని తరుగుతున్నాడు. ఇంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుండగా అర్జునుడు దూరం నుంచి చూశాడు. చూసి కృష్ణుడితోటి వెంటనే మనం పాండవ పక్షాన్ని ఆదుకోవాలి, అవతల భగదత్తుడు విజృంభించాడు, ఇప్పుడు ద్రోణుడు కూడా వస్తే ప్రమాదం ఏర్పడుతుంది అటువైపుకి, కాబట్టి మనం వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మతో చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని ఈ పాండవ సైన్యం వైపుకి తీసుకొస్తున్నారు. తీసుకొస్తుంటే 14,000 మంది రధికులైనటువంటి సంసప్తకులు ఇంకా మిగిలినటువంటి వాళ్ళు మేము బలప్రదర్శన చేస్తుంటే, యుద్ధం చేస్తుంటే మమ్మల్ని ఇక్కడ యుద్ధంలో ఎదుర్కొనడం మానేసి నువ్వు వెళ్ళిపోతావా అర్జున, ఇది యుద్ధనీతి కాదు, నువ్వు మాతో యుద్ధం చెయ్యాలి కానీ అక్కడికి వెళ్ళడం ఏమిటని చెప్పి ఆయన్ని రెచ్చగొట్టారు. అప్పుడు మళ్ళీ అర్జునుడు గాంధీవాన్ని ధరించినటువంటి వాడై రథాన్ని వెనక్కి తిప్పి సంక్షప్తకుల మీదకి యుద్ధానికి వెళ్ళి అవతల పాండవ సైన్యం ధర్మరాజు గారు ఇబ్బందిలో ఉన్న అటు వెళ్ళనివ్వట్లేదు, అటు భగదత్తుడు సుప్రతీకము విజృంభించిపోతున్నారనేటటువంటి క్రౌర్యంతో ఆనాడు ఆయన ప్రయోగించినటువంటి దివ్య బాణ పరంపర చేత అప్పటి వరకు కనపడినటువంటి ఇన్ని వేల మంది సైన్యం తునాతునకలైపోయింది. గొడుగులు ఎగిరిపోయాయి, రథాల ముక్కలైపోయాయి, శిరస్సులు తెగిపోయాయి. చూసేటప్పటికి ఇన్ని వేల సైన్యం పడిపోయేటట్టుగా అంత అద్భుతమైనటువంటి దివ్య బాణ పరంపరను సవ్యసాచి అయి అక్షయబాణ తూణీరుమలలోంచి తీసి గాంధీవం యొక్క వింటినారికి తగల్చి విడిచిపెడుతూ ఆ దేవదత్తం అనేటటువంటి శంఖాన్ని పూరిస్తూ ఒంటి మీద వెంట్రుకలు నిక్కపొడుచుకునేటట్టుగా అర్జునుడు చేసినటువంటి పరమ భయంకరమైన ఆ యుద్ధ లాఘవాన్ని చూసినటువంటి కృష్ణ పరమాత్మ ఎంతో సంతోషించి అర్జునుడి యొక్క చేతిని తన చేతితో చరచి మెచ్చుకున్నాడు. ఆ అర్జునుడు చేసిన యుద్ధానికి కృష్ణ పరమాత్మ కూడా ఎంతో సంతోషించాడు. వాళ్ళని పడగొట్టి మళ్ళీ అర్జునుడు ఈ భగదత్తుడు ఈ సుప్రతీకము పాండవులను ఇబ్బంది పెడుతోందన్న ఉద్దేశంతో యువతల వైపుకు రావడానికని బయలుదేరాడు. బయలుదేరగానే మళ్ళీ సుశర్మ తన సోదరులతో కలిసి వచ్చాడు. అర్జున, మేము ఇంకా బతికే ఉన్నాం, నువ్వు ఎలా వెళ్ళిపోతావు ఇక్కడ యుద్ధం విడిచిపెట్టి, నువ్వు మాతో యుద్ధం చెయ్యాలన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మని అడిగాడు, అవతల పాండవ సైన్యం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది, యువతల పక్కన ఈ సుశర్మ మళ్ళీ వెనక్కి పిలుస్తున్నాడు, నేను ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాడు. సరే, అర్జునుడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ సుశర్మ యొక్క సోదరులందరినీ కూడా సంహరించి సుశర్మ స్పృహ తప్పి పడిపోయేటట్టుగా కొట్టి ఇక మాట్లాడడానికి ఎవడూ లేకుండా చేసి పాండవ పక్షం ఎక్కడైతే ఇబ్బందితో ఉందో, ఎక్కడైతే భగదత్తుడు సుప్రతీకమనేటటువంటి ఏనుగునికి పాండవ సైన్యాన్నంతటినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడో ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. చేరుకుని ఆ భగదత్తుడు వెంటనే అర్జునుడి మీద ప్రయోగించినటువంటి బాణములనన్నింటినీ కూడా ఖండించాడు. ఈలోగా ఆ భగదత్తుడు ఈ సుప్రతీకమనేటటువంటి ఏనుగుని చాలా వేగంగా కృష్ణార్జునున్నటువంటి రథం మీదకి తోలాడు. ఆ ఏనుగు ఒక్కసారి మీద పడిపోతుంటే అందరూ సైన్యం ఉలిక్కిపడి కృష్ణార్జునులు మరణించారు, కృష్ణార్జునులు మరణించారు అని చెప్పి పెద్ద పెద్ద కేకలేశారు. వెంటనే ఆ కృష్ణ పరమాత్మ చాలా లాఘవంతో ఏనుక్కి దొరకకుండా రథాన్ని పక్కకి తప్పించాడు. తప్పించడంలో ఏనుగు వేగంతో వెళ్ళి పాండవ సైన్యం మీద పడి పాండవ సైన్యాన్నంతటినీ కూడా ముప్పు తిప్పలు పెట్టింది. ఏదైనా ఎదురుగుండా వస్తున్నటువంటి వీరుడితో యుద్ధం చెయ్యకుండా రథాన్ని పక్కకి తప్పించేసినందుకు కినిచినటువంటి అర్జునుడు
హరినేమియుననేరక కరిదెస గనుగొనుచునప్పుడు కరచుచు పోనిమ్మరదమని పలికె కవ్వడి హరులను సమ్ముఖము చేసనతడు గరటికిన్. చాలా కోపం వచ్చేసినటువంటి అర్జునుడు పెదవి కొరికేస్తూ ఆ ఏనుగు వంకే చూస్తూ భగదత్తుడి వంక చూస్తూ శ్రీకృష్ణ పరమాత్మని ఏమీ అనలేక, కృష్ణ రథాన్ని ఆ ఏనుక్కి ఎదురుగుండా తోలు అన్నాడు. అనగానే ఆ ఏనుక్కి ఎదురుగుండా ఆ రథాన్ని కృష్ణ పరమాత్మ తోలి నిలబెట్టారు. వెంటనే ఈ అర్జునుడు ఎప్పుడైతే రథాన్ని అక్కడికి తోలమన్నాడో, ఎప్పుడైతే సుప్రతీకానికి ఎదురుగుండా కృష్ణ పరమాత్మ రథాన్ని నిలబెట్టారో, అప్పుడు ఈ భగదత్తుడు అర్జునుడి యొక్క కిరీటం భేదించాడు ఒక తోమరాన్ని ప్రయోగించి. అది అంత తేలికైనటువంటి విషయం కాదు కదా. అర్జునుడు లోపల లోపల మెచ్చుకుంటూ భగదత్తుని యొక్క యుద్ధాన్ని పైకి మాత్రం చాలా కోపంతో 70 బాణాలను భగదత్తుడి మీదకి ప్రయోగించాడు. అప్పుడు ఒక అంకుశాన్ని తీసుకొని ఆ అంకుశం మీద అస్త్రాన్ని ప్రయోగించి అర్జునుడి మీదకి భగదత్తుడు వదిలిపెట్టాడు. ఆ అస్త్రం వచ్చేస్తోంది, అంకుశం వచ్చేస్తోంది. చూశారు కృష్ణ పరమాత్మ. ఉత్తర క్షణం చేతిలో ఉన్నటువంటి ఆ కళ్ళెములను వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి అప్పుడు శౌరి పార్థునకు అడ్డముగా తన మీనమర్చి ఉంగప్పెసలారు పేరు రమునం ధరించిన అమ్మాస్త్రమందొప్పే నమారుణాంబుజ కృతోజ్వల మాలికయై చిరస్థితించొప్పడి నూతనాభ్రతల శోభితమైన మెరుంగు చట్పుడన్. అప్పుడు కొత్తగా ఆకాశంలో నల్లటి మెబ్బు మీద ఒక మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అట్లా భగదత్తుడి అంకుశం మీద అభిమంత్రించి విడిచిపెట్టబడినటువంటి అస్త్రం అర్జునుడి మీదకు వచ్చేస్తుంటే కృష్ణ పరమాత్మ ఆ పట్టుకున్నటువంటి ఆ గుర్రముల యొక్క కళ్ళాల్ని ఆ రథం యొక్క నొగల మీద వదిలేసి అర్జునుడికి అడ్డంగా లేచి నిలబడ్డారు. నిలబడేటప్పటికీ మెరిసిపోతున్నటువంటి ఆయన యొక్క నల్లని వక్షస్థలానికి వచ్చి ఆ అస్త్రం తగిలింది. తగలగానే అది ఆయన మెడలో మెరుపులతో కూడుకున్నటువంటి ఒక గొప్ప పుష్పమాలగా మారిపోయింది. అప్పుడు పాండవ సైన్యం అంతా కూడా గడగడలాడిపోయింది ఆ అస్త్రం యొక్క ప్రభావాన్ని చూసేటప్పటికి. కానీ నిజానికి కృష్ణ పరమాత్మ అడ్డుపడి ఆ అస్త్రాన్ని స్వీకరించి ఉండకపోతే, అది ఆయన మెడలో కమలాలమాలగా మారిపోకపోతే ఎంత ప్రమాదం అర్జునుడికి సంభవించి ఉండేదో. కానీ అర్జునుడు మాత్రం శ్రీకృష్ణ పరమాత్మ మీద అలిగి, ఇలా చేయడం నీకు సబబేనా? నువ్వు నా మీద ఉండేటటువంటి దయతో సారథ్యం చేయడానికి అంగీకరించావు, అది ఎంతో సంతోషకరమైన విషయం. కానీ మధ్య మధ్యలో ఇలా నువ్వే యుద్ధం చేసేస్తుంటే ఒకసారి చక్రం పట్టుకుంటావు, ఒకసారి మునికోల పట్టుకుంటావు, ఒకసారి నువ్వే లేచి నిలబడి నాకు అడ్డంగా నిలబడి అస్త్రాన్ని పుచ్చేసుకుంటావు. అప్పుడు అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడు, అదిగో కృష్ణ పరమాత్మ పుచ్చుకున్నారు అని చెప్పి నాకు అపకీర్తి రాదా? ఎందుకు నువ్వు ఇటువంటి పనులు చేస్తుంటావని అడిగాడు కృష్ణుణ్ణి. అడిగితే కృష్ణ పరమాత్మ అన్నారు, అర్జున నీకు తెలియదు ఈ అస్త్రం యొక్క విశేషం. ఒకప్పుడు మహాప్రళయం అయిపోయిన తర్వాత సృష్టి పునః జరగవలసినటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతకు భూదేవి చేరింది. చేరితే ఆమె మనసులో ఉన్నటువంటి కోర్కెని గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు ఆమెతో కలిసినటువంటి కారణం చేత నరకాసురుడు అనేటటువంటి కుమారుడు ఉద్భవించాడు. భూదేవికి శ్రీ మహావిష్ణువుకి జన్మించినటువంటి వాడైనటువంటి కారణం చేత ఆ నరకాసురుడికి వైష్ణవాస్త్రం లభించింది. ఆ నరకాసురుని యొక్క కుమారుడే ఈ భగదత్తుడు. తండ్రి దగ్గర ఉన్నటువంటి వైష్ణవాస్త్రం ఈ భగదత్తుడికి వచ్చింది. ఇప్పుడు ఈ వైష్ణవాస్త్రాన్ని నిగ్రహించగలిగినటువంటి వాడు ఎవరూ లేరు. అది కానీ భగదత్తుడు వదిలిపెట్టింది నీకు తగిలితే జరగరాని కీడు జరిగిపోతుంది. ఎందుకని అంటే ఇక దాన్ని ఉపసంహరించడం కానీ దానికి ఎదురు ఇంకొకటి ప్రయోగించడం కానీ సాధ్యం కాదు. వైష్ణవ సంబంధమైనటువంటి అస్త్రం కాబట్టి ఆ తేజస్సు నాయందే లీనమైపోవాలి. అందుకని నేను నీకు అడ్డంగా నించున్నాను. అందుకే అది నన్ను తాకితే నా మెడలో మాలగా మారిపోయింది. నిన్ను రక్షించుకోవడానికి ఇంతకన్నా మార్గం లేదు.
అందుకని నేను ఎదురు నిలబడి అస్త్రాన్ని స్వీకరించాను అని చెప్పాడు. నిజంగా మహానుభావుడు కృష్ణ పరమాత్మ సారథ్యం లేకపోతే ఏమైపోయి ఉండేదో కురుక్షేత్ర యుద్ధం, అర్జునుడు ఏమైపోయి ఉండేవాడు, ధర్మరాజు ఏమైపోయి ఉండేవాడు, వాళ్ళకి రాజ్యం దక్కుతుందా? నిజంగా ఎక్కడికక్కడ ఎంతంత ఆపదలు సంభవించినా మహానుభావుడు మాటలు పడుతూ కూడా అంతగా పాండవుల్ని రక్షించుకొని మళ్ళీ ఏదో తను తప్పు చేసిన వాడిలా వివరణనిస్తూ ఉంటాడు. నిజంగా భగవంతుడి యొక్క అపారమైనటువంటి కృప, దానికి హద్దు ఎక్కడుంది? తనను నమ్మిన వాళ్ళని కాపాడడం కోసం ఎంత కిందకైనా దిగొచ్చేస్తాడు. అందుకని అన్నాడు, ఇదిగో ఇప్పుడు ఆ సుప్రతీకాన్ని నువ్వు మట్టుపెట్టు, ఆ ఏనుగుని చంపేయి. అది ఇప్పటికే చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చింది పాండవ సైన్యానికి, దాంతోపాటు భగదత్తుణ్ణి కూడా పడగొట్టన్నాడు. అనేటప్పటికీ వాలిక దొడ్డనారసము వజ్రము శైలము తాకునాకృతిన్ ఫలము మీద తాకిన ఇభంబు వెసంబడి కొమ్ములుతగావ్రాలుడు అర్ధచంద్రు రుచిర ప్రదరంబున త్రుంచే బాణ విద్యాలసితుండు క్రీడి భగదత్తుని కంఠమకుంఠితోద్ధతిన్. వెంటనే అర్జునుడు ఒక గొప్ప నారాచ బాణాన్ని అందుకొని ఆ సుప్రతీకము అనేటటువంటి ఏనుగు యొక్క కుంభస్థలం మధ్యలో గుచ్చుకునేటట్టుగా ప్రయోగించాడు. ఆ బాణం తగలగానే ఆ ఏనుగు తన యొక్క దంతముల మీద ఉంచుకుంటూ ఉరిగి నేల మీద పడి మరణించింది. ఆ భగదత్తుడి మీద కూడా ఒక అర్ధచంద్రాకారంలో ఉండేటటువంటి బాణాన్ని ప్రయోగించి భగదత్తుణ్ణి కూడా అర్జునుడు సంహరించాడు. ఆ విధంగా పరమ భయంకరమైనటువంటి రీతిలో యుద్ధం చెయ్యగలిగినటువంటి భగదత్తుడు అసలు కురుపాండవ సంగ్రామంలో చెప్పుకోదగినంత గొప్ప యుద్ధం చేసినటువంటి ఏనుగు ఆ సుప్రతీకం. అంతమందిని భయపెట్టింది, అంతమందిని చంపింది. అటువంటి సుప్రతీకము ఆ రోజున పడిపోయి కేవలము కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత అర్జునుడు బ్రతికి బట్ట కట్టాడు అనేటటువంటిది నిర్వివాదాంశం. అర్జునుడు సమీపంలో అక్కడే అందుబాటులో ఉన్నటువంటి శకుని యొక్క సోదరుడిద్దరినీ కూడా ఒకే బాణంతో పడగొట్టేశాడు. ఆ తర్వాత శకుని కనబడితే శకునితో మాట్లాడుతూ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు చెయ్యవలసినటువంటిది మాయాజూదం, అక్కడైతే పనికొస్తావు, అంతేకాని ఇక్కడ నువ్వేం చేస్తావు? అక్కడైతే పాచికలు వేయచ్చు, ఇక్కడ బాణాలు వేయాలి, బాణాలు వేయడం నీకేం వచ్చు, కాబట్టి ఇక్కడ కపట జూదం ఆడడానికి కుదరదు, ఇంకా నిలబడితే ప్రాణాలు పోతాయి, అందుని పో ఇక్కడి నుంచి అన్నాడు. ఆ విధంగా పలికి నిశితమైనటువంటి బాణములను ప్రయోగించి ఆ శకుని యొక్క శరీరం అంతా నింపేసేస్తే ధైర్యాభిమానాలు విడిచిపెట్టేసేసి ఆ శకుని చుట్టూ ఉన్న వాళ్ళందరూ పకపకా నవ్వుతూ ఉంటే యుద్ధభూమిని విడిచిపెట్టి అర్జునుడి ముందు నిలబడితే ఇక ప్రాణాలు పోతాయని భయపడినటువంటి వాడై పారిపోయాడు. చంపడం కన్నా అన్యాయం కదా ఇది. అందుకని అటువంటి అవమానాన్ని పొందినటువంటి శకుని యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కర్ణుడు చూసి గబగబా బయలుదేరి వచ్చి అర్జునుడి మీద అస్త్రప్రయోగం చేస్తానని ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేస్తే వెంటనే అర్జునుడు వారుణాస్త్రం వేసి ఆ ఆగ్నేయాస్త్రాన్ని శాంతింపజేశాడు. ఈ అదును చూసి కర్ణుడు యుద్ధానికి వచ్చినటువంటి రెండవ రోజేగా, అందుకని భీముడు, సాత్యకి, దృష్టజ్యుమ్నుడు అందరూ ఆ కర్ణుడి యొక్క దేహం మీద బాణములను ప్రయోగించి అర్జునుడు 7 నిశితమైనటువంటి బాణములను ప్రయోగించి కర్ణుడి యొక్క శరీరం అంతా నిప్పిపుట్టేటట్టుగా చేశాడు. అట్లాగే ఆ అర్జునుడు కర్ణుడి యొక్క తమ్ముళ్ళు 3 యొక్క శిరస్సులు కర్ణుడి ఎదురుగుండానే ఖండించేశాడు. భీముడు రథం మీద కన్నా రథం దిగితేనే ప్రళయమైనటువంటి యుద్ధం చేస్తాడు. ఆ రథం దిగొచ్చి కర్ణుడి యొక్క చుట్టాలు 10,000 మంది అలిసిపోయేటట్టుగా తానొక్కడే యుద్ధం చేసి వాళ్ళందరినీ పడేసి మళ్ళీ రథం ఎక్కి వేరొక ధనస్సు తీసుకుని బాణములను కర్ణుడి యొక్క అవయవాల మీద ప్రయోగించి కర్ణుడి యొక్క రథాశ్వములన్నీ కూడా డసిపోయేటట్టుగా చేశాడు. దృష్టజ్యుమ్నుడు, సాత్యకి కూడా ధనస్సులు తీసుకుని ఆ కర్ణుడి యొక్క సారథిని కూల్చేసి కర్ణుడి యొక్క ధనస్సుని ఖండించేశారు. అప్పుడు చూశారు
ఆ కౌరవ వీరులు చూసి కర్ణుడు ప్రమాదంలో ఉన్నాడు, ఇంతమంది కలిసి యుద్ధం చేస్తున్నారు, ఆయన కళ్ళ ముందే ఆయన తమ్ముళ్ళు ముగ్గురిని చంపేశారు. చంపేయడమే కాకుండా 10,000 మంది కర్ణబంధువుల్ని భీముడు యుద్ధంలో పడగొట్టేశాడు. వాళ్ళు అలిసిపోయి నేలబడిపోయారు. యువతలేమో మళ్ళీ ఇంతమంది కలిసి బాణప్రయోగం చేస్తుంటే చేతిలో ఉన్నటువంటి ధనస్సు కర్ణుడిది విరిగిపోయింది. ఇంకా ఉపేక్షిస్తే ఎటువంటి ప్రమాదం ఏర్పడుతుందో అని ఆలోచించినటువంటి వారై దుర్యోధనుడు, ద్రోణుడు, ఆ సైంధవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చి ఆ శత్రువులు అనబడేటటువంటి సముద్రంలో ఇక మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి కర్ణుడిని జాగ్రత్తగా పైకెత్తి కాపాడారు. యుద్ధం పరమ భయంకరమైనటువంటి రీతిలో జరిగింది. జరిగిన తర్వాత 2 పక్షముల యందు కూడా నష్టం జరుగుతోంది. ఇంత గొప్పగా జరిగిన తర్వాత సూర్యాస్తమయమైంది. అప్పుడు అటు ద్రోణుడు శాంతించాడు, ఇటు అర్జునుడు శాంతించాడు. కానీ ఆ రోజు యుద్ధం అయిపోయిన తర్వాత, 2వ రోజు యుద్ధం అయిపోయిన తర్వాత 2 పక్షాలలో ఉన్నటువంటి సైనికులు తమ తమ శిబిరములకు వెళ్ళిపోయిన తర్వాత అందరూ చెప్పుకున్న ఆశ్చర్యమైనటువంటి సంఘటనలు ఏవి అంటే, అదిగో ఆ సంసప్తకులతో అర్జునుడు ఒక్కడు చేసినటువంటి అద్భుతమైనటువంటి యుద్ధం, ద్రోణాచార్యుల వారు తన ప్రతిజ్ఞని నెరవేర్చుకోలేకపోవడం, ధర్మరాజు గారిని పట్టుకోలేకపోవడం, అట్లాగే ఎంత శౌర్యమున్నవాడైనా అర్జునుడు భగదత్తుడితో యుద్ధం చేసేటప్పుడు అంత ప్రేమతో శ్రీకృష్ణ పరమాత్మ అడ్డుపడి అర్జునుడిని రక్షించుకోవడం, ఆ శ్రీకృష్ణార్జునుల మధ్య ఉన్నటువంటి ప్రేమ మొదలైనటువంటివి తలుచుకుంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ప్రత్యేకించి కౌరవపక్షంలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా ఆ కృష్ణార్జునుల మధ్య అంత గొప్ప ప్రేమ ఉంటే ఎటువంటి అస్త్రం గురించైనా తెలుసున్నటువంటి కృష్ణ పరమాత్మ అర్జునుడికి అంతగా రక్షగా నిలబడుతుంటే ఇక ఎవరు మాత్రం ఏం చేయగలరు అని కృష్ణార్జునుల యొక్క ప్రేమ గురించి పదే పదే స్మరిస్తూ అర్జునుడి యొక్క బాణ లాఘవాన్ని గురించి తలుచుకుంటుండగా ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయారు. వాళ్ళందరూ అలా ప్రశాంతంగా నిద్రపోయినటువంటి ఘట్టం దగ్గర ఇవాళ పూర్తి చేస్తూ అంత గొప్పగా తన భక్తుణ్ణి కాపాడుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదములకు శిరసు వంచి ఆయనకు నమస్కరిస్తూ సెలవు తీసుకుందాం. స్వస్తి.